నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. మన డే టు డే యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ కావచ్చు, అలాగే యోగా, మెడిటేషన్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చక్రాస్, అంటే మన బాడీలో చక్రాస్ కూడా బ్యాలెన్సింగ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే చక్రాస్ బ్యాలెన్సింగ్గా ఉండడం మన బాడీ ఫంక్షనాలిటీకి, లైఫ్ ప్రాసెస్కి, మెటబాలిజం కూడా ఇది కరెక్ట్ చేస్తుందంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే సార్. యాజ్ ఐ టోల్డ్, మన బాడీ మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఒక మనిషి హెల్తీగా ఉండడానికి డైట్ చాలా ఫాలో అవుతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ప్రాపర్ న్యూట్రిషన్ చేస్తూ ఉంటారు. బట్ చక్రాస్, మన బాడీలో చక్ర బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. ఏంటి కాన్సెప్ట్? బేసిక్ మెడిసిన్ కాన్సెప్టే చక్రాస్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా హెల్త్ని రికవర్ చేయడం అండి. ఇవాళ రేపు వచ్చేవన్నీ డిసీజెస్ మనకి మెటబాలిక్ ఇంబ్యాలెన్స్, అంటే ఏదో మలేరియా టైపు లేకపోతే వీటన్నిటికీ కెమికల్స్ పనిచేస్తాయి. కానీ బాడీలో వచ్చే ఇంటర్నల్ చేంజెస్ కోసం ఈ చక్రాలు ఇంబ్యాలెన్సెస్సే కారణం. అంటే చక్రాలు అనగానే చాలామంది ఏంటంటే ఇదేదో సిద్ధులు, శక్తి, నాకు మూలాధార యాక్టివేట్ అయిపోయింది, నాకు విశుద్ధి ఓపెన్ అయిపోయింది, సహస్రార ఓపెన్ అయింది, అదంతా ఒక ఎక్స్ట్రీమ్ ప్రాసెస్. అంటే దీన్ని బేసిక్గా అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా చెప్పాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, వాటర్ బాటిల్, నీళ్ళు ఉన్నాయి. నేను దీన్ని, ఇది హైడ్రోజన్ బాంబు. ఓకే. అంటే ఇది కానీ ఇక్కడ కరెక్ట్గా హైడ్రోజన్ బాంబ్ పేలిస్తే మొత్తం అంతా ఫుల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది అనొచ్చు. టెక్నికల్గా కరెక్టా అంటే కరెక్టే. ద సేమ్ వాటర్, సేమ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఏంటి, ప్రతి జీవికి అవసరం. సో అది వర్షాలు పడి కరెక్ట్గా ఫ్లో అవుతున్నప్పుడు ఆ నీళ్ళని వాడుకొని పక్షులు, మొక్కలు, యానిమల్స్ అన్నీ బతుకుతాయి. అదొక ఆస్పెక్ట్. కాకపోతే ఈ ఫ్లోని, మనకి నదులు కరెక్ట్గా ఫ్లో అయినప్పుడు ఫ్లోని వాడుకొని మనం ఒక డ్యామ్ కట్టి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం అనుకోండి, అది వాటర్ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీనే కదా. అదే వాటర్ని హైడ్రోలైసిస్ చేస్తే హైడ్రోజన్, ఆక్సిజన్ సెపరేట్ అయినప్పుడు అక్కడ హైడ్రోజన్ మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో న్యూక్లియర్ రియాక్షన్ జరిగితే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. సో అదే ప్రాణశక్తి ప్రతి జీవిలోని, అంటే మైక్రోబ్, అమీబాలోనే అదే ప్రాణం ఉంటుంది. ఒక కుక్క, పిల్లో, ప్రతి జంతువులోని, ఒక వృక్షం, మొక్కల్లోని ప్రాణశక్తి ఉంటుంది. సో ఇది కూడా వాటర్ లాగా ఒక ఎనర్జీ ఆస్పెక్ట్. దాన్ని ఎలాగ వాడుతున్నాం అనేది, ఇప్పుడు యోగా చేసి మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నట్టు. సో బాడీలో ఉన్న ప్రాణశక్తిని యమనియమాల ద్వారా ఫోకస్ చేసి మీరు ఆ సిద్ధులు సాధించుకోవడానికి ఆ ఎనర్జీని ఇంటెన్సిటీ చేయడం అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. రెస్ట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద ప్రాణ ఈజ్ జనరల్ వాటర్ లాగా. మన భూమికి నీళ్ళు ఎలాగా ప్రాణాన్ని నిలబడతాయో మన శరీరంలో ప్రాణశక్తి ప్రాణాన్ని అలాగే నిలబడుతుంది. సో బేసిక్గా అందరికి అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్గా క్లియర్గా ఉంది. సో ఇదేదో మనం సిద్ధులో, సాధనో, లేకపోతే దీంతో పవర్ జనరేషనో కాదు. ప్రతి జీవిలోని షట్చక్రాలు ఉంటాయి. అవును. అంటే మనకి పంచభూతాలని కంట్రోల్ చేసే 5 చక్రాలు, ఇంకొకటి మన మనస్సుని కంట్రోల్ చేసేది ఒక చక్రం, 6 చక్రాలు. ఇవి బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక మైక్రోబే తీసుకున్నారు, అమీబా. దానికి మనలాగే ఆకలి ఉంటుంది. దానిలో కూడా ఒక్క కణంలోనే డైజెషన్ జరగాలి, ఆ ఒక్క కణంలోనే బాడీ బిల్డ్ అవ్వాలి, ఆ ఒక్క కణంలోనే ప్రోటీన్ మెటబాలిజం జరగాలి, దానికి ప్రోటీన్ క్రియేట్ చేసుకోవాలి, ఫ్యాట్ క్రియేట్ చేసుకోవాలి, మూమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఒక లైఫ్ ఎక్కడైనా స్థాపితం అయ్యింది అంటే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పంచభూత తత్వాలు, ఈ షట్చక్రాలతోని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే ఓకే. సో మేము అప్రోచ్ అయ్యింది ఏంటంటే, ఈ ప్రాణశక్తిని రెగ్యులేట్ చేయడం ద్వారా మన విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్ని మనం అరికట్టచ్చు. ఓకే. అంటే విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్ ఏంటి? అంటే ఇప్పుడు వచ్చే మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. ఓకే. అంటే స్టమక్ రిలేటెడా? బాడీ మెటబాలిజం, బాడీ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉంటుందో. సో మనం అంతా ఒకటే కణం నుంచి వచ్చాం. మనం ఫార్మ్ అయినప్పుడు ఒక సెల్గా మారి అది ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయ్యి ఆ సెల్స్ డిఫరెంట్ రోల్స్ పికప్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మన కంటిలో ఉన్న సెల్ని తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, మన జుట్టును తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, గోరు తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, లివర్ తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది. అక్కడ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. సో మనం ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజంగా వచ్చినప్పుడు ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిదీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలంటే ఏ జీన్ పని చేయాలి,
సో బేసికల్గా ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ అనుకోండి, టెక్నికల్ సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే. సో మన ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ బేసిక్ ఏంటంటే అన్నమయ కోశం, అంటే ఫిజికల్ బాడీ, క్రాస్ బాడీ మొత్తం కెమికల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చింది అనుకోండి, ఏదో ఒక ప్యాథోజన్ మన అటాక్ చేస్తుంది, టాక్సిన్స్ ఇవి రిలీజ్ చేస్తుంది, మన బాడీని టేక్ ఓవర్ చేయాలని చూస్తుంటే దాన్ని ఏదో క్వినైనో లేకపోతే ఏదో కెమికల్ ఇచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఏదైనా ఒక కెమికల్ యాక్టివిటీలో చూసినప్పుడు, ఇప్పుడు అశ్వగంధ తీసుకున్నాం, ఓకే, బాడీలో ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది అన్నమయ కోశం అనమాట. ప్రోటీన్ తిన్నాం, మజిల్ పెరుగుతుంది, కార్బోహైడ్రేట్ తిన్నాం, ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్ తిన్నాం, ఫ్యాట్ అసిమిలేట్ అవుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్, బేసిక్ ప్రాసెస్. అంటే A+B=C లాగా బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక కెమికల్ ఎగ్జిస్టెన్స్ని మనం అన్నమయ కోశం అంటాం. దీనిపైన మనోమయ కోశం అనేది ఉంటుంది. మనోమయ అంటే మన ఎమోషనల్ బాడీ. ఇప్పుడు ఎవరినైనా బాగా మంచి ఫుడ్ పెట్టి గట్టి కొట్టి తిను అంటే తినగలరా? గొంతులో అడ్డం పడుతుంది. సో ఎమోషన్స్ కూడా బాడీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకి బాగా యాంగర్ ఉంటుంది అనుకోండి, యాంగ్జైటీనో యాంగరో అప్రహెన్షన్ ఉన్నప్పుడు లివర్ ఓవర్ యాక్టివ్ అవుతుంది. ఇది కూడా కోపం అంటే ఎవడో తెక్క బిహేవ్ చేస్తుంటే వీడికి పైత్యం వచ్చిందిరా అంటాం. అంటే లివర్ చెడిపోతుంది అంటారు, నిజమేనా? లివర్ చెడిపోతుంది మన యాంగ్జైటీ వల్ల, లేకపోతే ఓవర్ యాంగర్ వల్ల. అదే ఫియర్ ఉందనుకోండి, దాని రెస్పాన్స్ ఏంటి? సడన్గా ఏదైనా భయపడినప్పుడు యూరినేషన్ అవుతుంది. అంటే ఫియర్ మీ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఎమోషనల్ లెవెల్లోని మీ కిడ్నీస్ డిస్టర్బ్ అవ్వడానికి ఫియర్ ఒక కారణం. అలాగే మనకి భీతి ఉందనుకోండి, భయం వేరు, భీతి వేరు. భీతి అనేది క్యాన్సర్, అంటే ఇన్సెక్యూరిటీ ఒక రకమైనది, క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఒక మనిషికి ఎక్కువగా ఇన్సెక్యూరిటీగా, తన జీవితం మొత్తం ఇన్సెక్యూరిటీగా భయంతో ఉన్నాడంటే క్యాన్సర్ వచ్చేస్తుందేమో సార్. అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ప్రతి మనిషిలోని, అంటే విల్ డిస్కస్ ఫర్దర్. సో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనిషిలో చిరాకు ఎక్కువ ఉందనుకోండి, చీ అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ వస్తుంటుంది. ఎక్కువ మొటైల్ రావడం, మీకు ఎక్కువ మొటైల్ స్కిన్ ప్రాబ్లమ్స్ టీనేజర్స్లోనే వస్తాయి. అవునవును, టీనేజర్స్ అందరికీ చిరాకు ఉంటుంది. వాట్ ఆర్ సైంటిఫిక్ రీజన్స్? అది మన మనోమయ కోసం, అంటే మన మెంటల్ ఎమోషనల్ బాడీ ఎక్స్ప్రెషన్ బాడీ మీద ఈ రకంగా ఉంటుంది. దానిపైన ప్రాణమయ కోసం, అంటే బాడీలో ఫ్లో అయ్యే ప్రాణం. సో మనం ప్రాణాయామం చేసిన ఈ మెడిటేషన్లో ప్రాణాయామం ఇక్కడ ఫోకస్ పెట్టండి అని చెప్పేది కూడా ప్రాణం ఫ్లోని మనం రెగ్యులేట్ చేయడం. ఓకే, ఇదేంటంటే విజ్ఞానమయ కోశాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనస్సు వేరు, విజ్ఞానం అంటే నాలెడ్జ్, ఇన్బిల్ట్ నాలెడ్జ్. అంటే ఇందాక జీన్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్న సెల్కి గోర్ ఫార్మ్ అవ్వాలని నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు బర్డ్స్ మైగ్రేటరీ ప్యాటర్న్ చూసారనుకోండి, తల్లి అవి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే అది పొదిగిన తర్వాత వాటికి ఇంటర్నల్గా నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడికి మళ్ళీ మైగ్రేట్ అవ్వాలి అనేది. సో అదేంటంటే జీన్ నుంచి పాస్ అయ్యే నాలెడ్జ్ అనమాట. సో మన విజ్ఞానమయ కోసం ఏంటంటే మన బాడీలో యొక్క మెటబాలిజంని, మన బాడీ ఫంక్షనాలిటీని అది కంట్రోల్ చేస్తుంది. ఇవాళ రేపు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్. వీటిని మనం కెమికల్ తోటి ఎప్పటికీ రెక్టిఫై చేయలేం. ఓకే, ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. ఆ డిసీజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, అందరికీ ఉండేవేంటి? ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, బీపీ, హార్ట్ బ్లాక్స్, కొలెస్ట్రాల్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్స్, ఆర్థరైటిస్, లేడీస్లో చాలామందిలో పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా బాడీ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు ఉంటారు కొంతమంది చాలా స్ట్రాంగ్ లైఫ్ ఫోర్స్ ఉంటుంది, అరే వీడికి రాళ్ళు తిన్నా అరుగుతాయిరా అంటారు. అవును, ఒకప్పుడు డైజెషన్ అంత బాగుండేది. ఇంతకుముందు మన తాతలు వాళ్ళు 80 years 85 years కూడా మంచి సాలిడ్ ఫుడ్ తీసుకోగలిగేవాళ్ళు. ఇవాళ రేపేంటి 35 అయ్యేసరికి అందరూ కాన్షియస్ అయిపోతున్నారు, అమ్మో నేను ఫ్యాట్ తినకూడదు, అమ్మో నేను ప్రోటీన్ ఇంటేక్ చూసుకోవాలి, నేను కార్బ్స్ తీసుకోకూడదని. అంటే మీ బాడీలో ప్రాసెసింగ్ కెపాసిటీ పడిపోయింది. ఇప్పుడు మీకు ఆ కెపాసిటీ లేకపోతే చిన్నప్పటి నుంచి ఉండకూడదు కదా. 35 ఈజ్ నాట్ ఈవెన్ హాఫ్ వే టు యువర్, అంటే మనకి ఒక 100 ఏళ్ళు వేసుకుంటే హ్యూమన్ లైఫ్ 35 హాఫ్ వే కూడా లేదు. అప్పుడే ముసలితనం ఎలాగొస్తుంది? 35కి డయాబెటీస్ అనేది ఎలాగొస్తుంది? మీకు ఎప్పుడో 85 90లోనూ రావాలి. అంటే బికాస్ మనం కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి పొల్యూషన్, ఒకటి ఎన్వైర్న్మెంట్లో జరుగుతున్న చేంజెస్ కావచ్చు, ఇవన్నీ మనం చేంజెస్ చేయలేము ఇవి. కానీ పొల్యూషన్ వల్లే అనుకున్నారనుకోండి, అందరికీ రావాలి కదా. ఓన్లీ 60% 70%కి ఎందుకు వచ్చింది? ఆ రెస్ట్ ఆఫ్ ద 30% ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు?
ఇప్పుడు మనం తినే బికాస్ ఫుడ్లోని ఆఫ్ ఇమ్యూనిటీ. అదే అంటున్నాను, మనం విజ్ఞానమయ కోసం బాడీకి ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాట్స్ చాలా రాంగ్ ఫ్యాట్స్ తీసుకున్నాం. ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు వచ్చే ఆయిల్ వాళ్ళు మనకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, నువ్వుల నూనె ఇవన్నీ మంచివి కాదు, నెయ్యి మంచిది కాదని చెప్పి రిఫైన్డ్ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే ఆ ఫ్యాట్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లూబ్రికెంట్. మన స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, ఆర్గన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ 90% ఫ్యాట్. సో మనం తీసుకునే ఫ్యాట్ ఏదైతే తీసుకున్నామో రిఫైన్డ్ ఆయిల్లో, డాల్డాలో హెల్దీ అని చెప్పి మనకు అమ్మింది ఒక 30-40 ఇయర్స్ అవే తిన్నాం. కాకపోతే అది ప్రాసెస్ చేసుకోలేని ఫ్యాట్. బాడీ కాంట్ యూజ్ ఇట్, ఇట్ విల్ జస్ట్ అబ్జార్బ్ ఇట్. ఏం చేయాలో తెలియక అక్కడ చెత్తలాగా పక్కన పడేస్తుంటుంది. కొలెస్ట్రాల్ స్టోన్స్ లాగా క్యాలిక్యులై లాగా ఫామ్ అవుతుంది. క్యాలిక్యులై ఫార్మ్ అవుతుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, గాల్ కిడ్నీ బ్లాడర్ స్టోన్స్ స్టోన్స్, వస్తాయి, గాల్ కిడ్నీ బ్లాడర్ స్టోన్స్. స్టోన్స్ ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి అక్కడ అది మెయిన్ రీజన్. కాకపోతే అందరిలోని రావు కదా. అవునవును సార్. దాన్ని ప్రాసెస్ చేసుకునే మెకానిజం బాడీకి ఉంటుంది. ఏంటి, ఓకే ఈ ఫ్యాట్ నాకు అవసరం లేదు, దీన్ని స్వెట్ ద్వారా బయటికి పంపించాలి, లేకపోతే అబ్జార్బ్ చేసుకోకుండా ఉండాలి, లేదా ఎక్కడో ఫ్యాట్ స్టమక్ ఫ్యాట్ దగ్గర ఎక్కడో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. అది ఓవర్వెల్మ్ అయ్యి ఆ లోపల బాడీ ప్రాణశక్తి తగ్గినప్పుడు ఇది మిస్టెప్ అవుతుంది అనమాట. సో ఇది మన విజ్ఞానమయ కోశంలోని ఇంపార్టెన్స్. ఇప్పుడు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా విజ్ఞానమయ కోశంలోని వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్లే వస్తున్నాయి. అంటే దానిపైన కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్, హార్ట్లో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ ఏదైనా కానీ, అంటే ఇప్పుడు గుండెపోటు అనేది లేకపోతే హార్ట్లో బ్లాక్స్ అనేది కొత్తగా వచ్చిందేమి కాదు. కాకపోతే ఇవాళ రేపు ఫ్రీక్వెన్సీ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది. ఒకప్పుడు ఖాళీగా కూర్చొని తినే వాళ్ళలోనే వచ్చేది, ఇప్పుడు మెజారిటీ ఖాళీగా కూర్చొని తింటున్నారు కాబట్టి ఎక్కువ వస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగే మనకి ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయనుకోండి, స్ట్రీట్ డాగ్స్, అవి హెల్తీగా ఉంటాయి. అదే మనం ఇంట్లో జాగ్రత్తగా తెచ్చి పెంచుకున్న కుక్కలకి తొందరగా డిసీజెస్ అటాక్ అవుతాయి. అవును, డయాబెటీస్ వస్తుంది, వాటికి హార్ట్ వాటికి బ్లాక్స్. డయాబెటీస్. యా, డాగ్స్లో కూడా చాలా మంది ఇప్పుడు చూపించుకుంటారు, అది డయాబెటీస్ ఉంటుంది, చూపు మందగిచ్చిపోతుంది, ఒబీస్ అయిపోతున్నాయి, వాటికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు పొల్యూషన్ ఫ్యాక్టర్ ఉంది, ఫుడ్ ఫ్యాక్టర్ ఉంది, పెస్టిసైడ్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం కాంపెన్సేటరీగా ఏదో ఒకటి చేసుకోవాలి. సార్ మనం మాట్లాడుకున్నాం కదా చక్రాస్ ఇంబ్యాలెన్స్ అవుతే మనకి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అసలు చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఎలా చేసుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది? చక్ర బ్యాలెన్స్ అనేది మనకి యోగాలోని, వేదాల్లోని, వీటిలోని మేము పెట్టిన ఫోకస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా స్టడీస్ ఇప్పుడు ప్రతి చక్రం యొక్క యాక్టివిటీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవీ దేవతల్ని వాడుకున్నారు. సో ఇప్పుడు మూలాధార చక్రం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో గణపతి, ఇంద్రుడు, బ్రహ్మ, డాకిని అమ్మవారు ఉంటారు, ఇంకో 4 అమ్మవార్లు ఉంటారు 4 పెటల్స్లోని. అది ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది. ఓకే. ఎర్త్ అనేది ఏంటంటే ఫైనల్ ఫార్మ్ ఆఫ్, అంటే ఇప్పుడు మన మేనిఫెస్టేషన్, మన ఈగో, మన ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఎర్త్ ఎలిమెంట్. ఓకే. సో మూలాధార బ్యాలెన్స్డ్గా లేనప్పుడు సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, ఏదర్ అగ్రెషన్ ఉండడం, లేదా అంటే వీడికి ఓవర్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు. కరెక్ట్గా మూలాధార స్టేబుల్గా ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు మనుషులు, లేదా ఓవర్ కాన్ఫిడెంటో లేకపోతే ఇన్కాన్ఫిడెన్స్ ఇట్ వేవర్ అవుతుంటారు. ఇంకొకటి మన వెయిట్ బిల్డ్ అవ్వడానికి, స్ట్రెంగ్త్ రావడానికి, మజిల్ స్ట్రెంగ్త్ లేకపోతే బోన్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, మన బాడీ వెయిట్ కరెక్ట్గా పుట్ ఆన్ అవ్వడానికి, అంటే ఐడియల్ బాడీ వెయిట్ అంటారు, హైట్కి తగ్గట్టు వెయిట్ అంటారా? స్టామినా అనుకోండి ఒక రకంగా. స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ రావడానికి మూలాధారాన్ని ఇంపార్టెంట్. మజిల్ స్ట్రెంగ్త్, మూమెంట్ రావడానికి విండ్ ఎలిమెంట్ ఇంపార్టెంట్, అంటే మన అనాహత. అందుకే ఇప్పుడు మీకు వాయుపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బలవంతులు. అందరికన్నా బలవంతులు ఎవరు మనకి? ఆంజనేయుడు, భీముడు, ఇద్దరు వాయుపుత్రులు అనమాట. ఓకే. సో మీకు మీ బ్రీత్, విండ్, ఈ హార్ట్ చక్రానే స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఈ మూలాధార అనేది కోర్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఉండేది ఇంద్రుడు, అంటే దేవతల రాజు. రాజు కరెక్ట్గా పాలించినప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఎప్పుడైతే ఇంద్రుడు భ్రష్టు పెట్టినప్పుడు ఇంద్ర పదవి పోతుంది అనమాట. సో అదే ఇందాకలు అనుకున్నాం కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యారగెన్స్గా మారిన, లేదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్గా మారిన మూలాధార చక్రం ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల డయాబెటీస్ వస్తుంది.
ఓకే. మీకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, నోటీస్ చేయండి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఒకటి ఏంటంటే అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ, అంతేనా? యూరినేషన్ మీద కంట్రోల్ పోతుంది, కంట్రోల్ చేసుకోలేరు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏదన్నా కానీ అన్ని డౌట్స్ అయిపోతాయి. ఒకప్పుడు కాన్ఫిడెంట్గా ఎటు పడితే అటు వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే వాళ్ళు, అమ్మో ఇప్పుడు డయాబెటీస్ ఈ టైం కల్లా తినాలి లేకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి అనే ఒక డౌట్. అంటే ఇక్కడ ఏంటంటే జడ్జ్మెంటల్ ఎర్రర్స్ ఇవి వచ్చినప్పుడు మూలాధార చక్రంలో ఇంద్రుడు ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే సేమ్ ఎనర్జీ మీకు పిల్లల్లోని స్టెబిలిటీ లేకపోవడం, అక్కడ గణపతి కూడా వస్తాడు. అంటే వీక్గా ఉంటారు కొంతమంది పిల్లలు. స్టెబిలిటీ, హైపర్ యాక్టివిటీ. ఇవాళ రేపు అందరూ హైపర్ యాక్టివ్గానే ఉన్నారు. అబ్బా మా పిల్లోడు చాలా తెలివైనడండి కానీ చదవడు, ఒక చోట కూర్చోడు అని. తెలివితేటలు స్కిల్ వేరు, కానీ ఆ ధారణ శక్తికి దానికి కూర్చొని ఫోకస్ చేయగలగాలి కదా. అంటే ఇప్పుడు వ్యాసుడు మహాభారతం రచించినప్పుడు మొత్తం ఉంటుంది కానీ రాయలేడు మొత్తం కూర్చొని. ఇప్పుడు గణపతిని పిలిస్తే గణపతి చెప్తాడు, నేను ఒకసారి పెన్ ఎత్తుకుంటే ఫినిష్ అయినాకే పెడతాను, నువ్వు ఆపకూడదు అంటారు వ్యాసుడిని. సో ఆయన ఇంక అలా ఆపకుండా చెప్తానే ఉంటాడు, గణపతి కూడా ఇంక లెగవకుండా. సో అంత ఫోకస్, అంత స్టడీనెస్, అంత కాన్సన్ట్రేషన్ గణపతి అనే ఎనర్జీ మూలాధార నుంచి వస్తుంది. ఓకే. ఇవాళ రేపు పిల్లల్లో చాలా మందిలో అది ల్యాకింగ్. ఓ ఎస్ సార్, అవును. అది ఎక్కువగా ఈ ఆటిజం కేసెస్, ఆటిజం కేసెస్, హైపర్ యాక్టివిటీ డెఫిసిట్ డిజార్డర్స్ అని, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా మూలాధార స్టేబుల్గా లేకపోవడం. అంటే అక్కడ గణపతి అనే ఎనర్జీ క్లియర్గా లేనం. ఓకే. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే బ్రహ్మ అంటే క్రియేషన్. మనం ఒక సెల్ నుంచి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అయ్యాం, కానీ ప్రతి నెల మన బాడీలో ప్రతి చోట సెల్స్ రిప్లేస్ అవుతూ ఉంటాయి అండ్ చనిపోతూ కూడా ఉంటాయి. చనిపోతుంటాయి, కొత్తవి క్రియేట్ అవుతుంటాయి. సో అవే మనం పుట్టినప్పుడు ఉండే సెల్స్ లాస్ట్ వరకు ఉండేది ఒక నర్వస్ సెల్లే తప్పితే మిగిలినవేవి కూడా అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. గోర్ ఇక్కడ నుంచి వచ్చింది ఇటు వస్తుంది, హెయిర్ పెరుగుతుంటుంది. సో ఈ క్రియేషన్ అనే దానికి ఒక లిమిట్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఎస్. ఇప్పుడు లివర్లో కొన్ని సెల్స్ ఉన్నాయి, అవి చనిపోయి అటు ఫంక్షనాలిటీ అయిపోయింది, రిప్లేస్ అయ్యి కొత్త సెల్స్ వచ్చి ఆ ఫంక్షనాలిటీ పిక్ చేసుకోవాలి, ఓల్డ్ సెల్స్ వెళ్ళిపోవాలి. కానీ కొత్తవి క్రియేట్ అయినప్పుడు క్రియేషన్ ఒక్కటే ఆస్పెక్ట్ కింద పెట్టుకున్నప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది. ఎస్, న్యూ సెల్స్ ఫామ్ అవ్వడం. అంటే డివిజన్, సెల్ డివిజన్ అని, అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ క్యాన్సర్. ఎస్. టెక్నికల్గా ప్రతి మనిషిలోని 0.01% క్యాన్సర్స్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో మనకి నెలలోని తన లైఫ్ టైంలో మొత్తంలో అది కాదు, ప్రతి సెల్ డివిజన్లో, ప్రతి సెల్ డివిజన్. సో మనకి నెలలోని ఒక 20 బిలియన్ సెల్స్ ఏమో ఫార్మ్ అయినాయి అనుకోండి. 0.01% అంటే ఒక 20,000 సెల్స్ 10,000 సెల్స్ క్యాన్సర్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాడీలో, ఓకే, ప్రతి మనిషిలో నెలలో. కాకపోతే బాడీ దాన్ని రికగ్నైజ్ చేసి, అంటే క్రియేషన్ ఫర్ ఎ పర్పస్, ఓకే. క్రియేషన్ వితౌట్ పర్పస్ ఇస్ క్యాన్సర్. క్యాన్సర్ అనగానే అమ్మో భయపడిపోతూ ఉంటాము, నిజంగా భయం వేస్తుంది సార్. డెఫినెట్గా అదే చెప్పాను కదా, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాబట్టి. క్యాన్సర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బాడీ అది రికగ్నైజ్ చేసుకొని దాన్ని స్టాప్ చేసుకోవడం బాడీలో ఇన్బిల్ట్ మెకానిజం. ఆ మెకానిజంని సూపర్ సీడ్ చేసినప్పుడు అది క్యాన్సర్ కింద మారుతుంటుంది. సో ఈ మూలాధార చక్ర ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, మరొకసారి మాట్లాడుకుంటే డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్ అంటున్నారు, క్యాన్సర్, డయాబెటీస్, ఓసిడి అంటే ఇన్స్టెబిలిటీ, పిల్లల్లో ధారణ లేకపోవడం, ఫోకస్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, క్యాన్సర్స్ వస్తాయి. అలాగే మనకి ప్రోస్టేట్ ప్రాబ్లం కూడా మూలాధారకు సంబంధించింది. అండ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంటు అక్కడ చాలామందికి ఇవాళ రేపు సఫర్ అవుతున్నారు. సో అది కూడా మూలాధార చక్రకు సంబంధించిన ఇంబ్యాలెన్సే. దానిపైకి వస్తే మనకి స్వాధిష్టాన చక్రం ఉంటుంది. స్వ అధిష్టాన అనేది నా కంట్రోల్. అంటే ఎక్కడ ఉంటుంది సార్ అది స్వాధిష్టాన చక్రం? కరెక్ట్గా మన స్పైన్ బేస్ దగ్గర ఉంటుంది. ఓహో, ఓకే. లాస్ట్ కాకెక్స్ దగ్గర, రీజియన్ దగ్గర స్వాధిష్టాన చక్రం ఉంటుంది. మన క్యానస్ పక్కన ఆ గ్లాండ్లోని మూలాధార అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే రిప్రజెంటేషన్స్. మనకి ప్రతి కణంలోని పంచభూతాలు, షట్చక్రాలు ఉంటాయి. కాకపోతే మనం ఫిజికల్గా మేనిఫెస్టేషన్ ఫీల్ అయ్యేది మనకి ఎనర్జీ సెంటర్స్ అక్కడ మనకి తెలుస్తాయి అన్నమాట. చక్రాలు అనేది ఒక ఎన్విజన్ చేసుకోవడం. నిజంగా అక్కడ చక్రం ఉంటుందా అంటే మీరు డైసెక్ట్ చేస్తే అన్నమయ కోశంలో కనిపించదు అది. ఓకే, మీకు ఆ ప్రాణమయ కోశంలో అదొక ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ బ్లైండ్ ఉన్నారు, గ్రీన్ కనిపించదు అనుకోండి కొంతమందికి, ఆకులు అన్నీ రెడ్గానే కనిపిస్తుంటాయి. వాళ్ళకి చెప్పేది గ్రీన్ అన్నా కానీ యాక్సెప్ట్ చేయరు కదా, అర్థం కాదు, తెలీదు. మేము కూడా మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేసాం, కానీ నీకు తెలుసా అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఐ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్.
ఇందాక మాట్లాడుకున్నాం కదా, నేను ఇప్పుడు ఆ నదిలో ఉన్న నీళ్లు వాడుకొని జీవిస్తున్నాను, దాన్ని వాడుకొని అగ్రికల్చర్ చేస్తున్నాను. కానీ నేనేదో సాధన చేసి యోగా చేసి మొత్తం అంతా చేసిన తర్వాత దాని మీద డ్యామ్ కట్టినప్పుడే ఎలక్ట్రిసిటీ నాకు తెలుస్తుంది. ఈ నీటిలోంచి ఎలక్ట్రిసిటీ తీయమంటే తీయలేం. ఎవరైతే ఋషులు మునులు మహానుభావులు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన దాన్ని ఒక కొలమానంగా తీసుకొని మనం ప్రొసీడ్ అవుతాం. సో మన వేదాల్లో చెప్పింది ఇది. అసలు ఫ్లవర్ థెరపీ అనేది ఏన్షియంట్ సైన్స్ ఏనా సార్ ఇది? మనం ఈ ఫ్లవరింగ్ ఆస్పెక్ట్ అనేది వాడుకున్నామండి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి చక్రాలోని దాని ఆస్పెక్ట్స్ అర్థం చేయడానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ దేవీ దేవతలను వాడుకున్నారు. అంటే ఒక దేవుడు ఒక అమ్మవారు ఉంటే సరిపోతుంది కదా పూజలకి అంటే, కానీ కాదు. మన యూనివర్స్ని మొత్తం ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజిక్స్ అన్ని లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వాళ్ళు దేవీ దేవతల కింద చెప్పారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడిలో నటరాజు ఒక ఎనర్జీ ఉంటుంది, అలాగే మనకి ఏకాదశి రుద్రులది ఒక ఎనర్జీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఎనర్జీ అనమాట. అలాగే ఇంద్రుడు ఏంటి, యూనివర్స్లోని నైట్రోజన్ సైకిల్ని కంట్రోల్ చేసే ఎనర్జీని ఇంద్రుడు అంటాం మనం. సో మనకి ప్రోటీన్ రావాలన్నా, మెరుపులు వచ్చినప్పుడే, వజ్రాయుధం వచ్చినప్పుడే అక్కడ మీకు నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి భూమి మీద ప్రోటీన్ అనేది, అమోనియా, ప్రోటీన్ ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి ఫెసిలిటేట్ అవుతుంది. అలాగే మనకి యముడు అనే ఎనర్జీని మనం కార్బన్ సైకిల్ తోటి ఈక్వేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మా రీసెర్చ్లోనే మేము చేసిందనమాట. సో డిఫరెంట్ దేవీ దేవతలు బాడీలో ఏ ఫంక్షన్స్ చేస్తాయి, ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో ఎలాంటి డిస్ఫంక్షన్స్ వస్తాయి. సో ఫ్లవర్ థెరపీ అనేది మన బాడీలో ఉన్న చేంజెస్ కావచ్చు, ఈ లైఫ్ ప్రాసెస్ అనేది రిలేటెడ్ టు స్పిరిచువాలిటీకి చాలా లింక్ చేశారు. అంటే ఫర్ ఎవ్రీడే యూస్ మనం తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సిద్ధులో యోగిలో ఉన్నప్పుడు వాళ్ళు మనని చూసి మనలో ఆరా వాళ్ళు చూసుకొని దీవించినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు మనకు అక్కడ రెక్టిఫికేషన్ అవుతుంది. లేదా మనం కరెక్ట్గా ప్రాణాయామం చేసి మనం ఆ సాధన అనేది నేర్చుకొని మన బ్రీత్ ద్వారా మన ప్రాణాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు, అంటే ఒక మూలబంధాన్ని ఒక 5 minutes బ్రీత్ లేకుండా మెయింటైన్ చేసి ఆ ప్రాణాన్ని అక్కడ పంపించగలిగినప్పుడు అవి జరుగుతాయి. కానీ అది ఎవ్రీడే డే టు డేలో వాడలేం. అందుకని మనకి ఏంటంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటిలో చాలా హిడెన్ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో అది డీకోడ్ చేసుకొని తయారు చేసాం. సో సరే, ఈ ఆరా గురించి మాట్లాడుకుంటే, ఆరా సైంటిఫిక్గా మనం పెంచుకోవాలి, ఆరా ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సైంటిఫిక్గా కొలమానం అంటూ ఏమైనా ఉందా సార్? అంటే ఒక అతను కర్లియన్ ఫోటోగ్రఫీ అని వాడారు. అదే అగైన్ ఆరా అంటారు, కానీ ఆరా అంటే ఎవరికి ఏం తెలీదు. ఎస్, కొంచెం డీటెయిల్గా మీరు చెప్పండి సార్, సైంటిఫిక్గా ఆరా ఎలా పెంచుకోవచ్చు? సో మనకి ఏంటంటే ఇప్పుడు బేసికల్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ప్రతి చక్రంలో దేవీ దేవతలు ఉంటారు, వారికి ఒక రోల్ ఉంటుంది. మనకి వేదాల్లోని పురాణాల్లోనే దేవీ దేవతల యొక్క వృక్షాలు ఏంటో, వాళ్ళకి సంబంధించిన ఫ్లవర్స్ ఏంటో అవి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆ ఫ్లవర్స్ నుంచి మనం మెడిసిన్ తయారు చేసి అది దీన్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. ఎందుకంటే ప్లాంట్కి చాలా స్లోగా గ్రో అవుతుంటుంది. ఒకే ర్యాపిడ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫ్లవరింగ్. సంవత్సరం మొత్తం ఒక ఆకు పెరుగుతుంది, కానీ పువ్వులు వచ్చినప్పుడు వితిన్ 10 to 15 days మొత్తం అయిపోతుంది ఫ్లవరింగ్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ అది. ఓకే. లైఫ్ ఫోర్స్ అనేది దానిలో ఎక్కువ ఉంటుంది. మీరు కెమికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే హార్మోన్స్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. ఆ ప్లాంట్ని మోటివేట్ చేసే, మూవ్ చేసే హార్మోన్స్ అక్కడ క్రియేట్ అయ్యి ఆ టైంలో అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ ఫ్లవరింగ్ అప్పుడు ఆ ఫారెస్ట్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని మేము తీసుకొని అక్కడ దాని నుంచి మెడిసిన్ తయారు చేస్తాం. అందుకనే ఇది మీ ప్రాణమయ కోశం మీద, మనం మనోమయ కోసం మీద పనిచేస్తుంది అనమాట. సార్, ఇప్పుడు మనం స్వాదిష్టాన చక్ర గురించి మాట్లాడుకుంటాం. ఇది కనుక ఇంబ్యాలెన్స్ అయితే మనకి ఎటువంటి డిసీజెస్ వస్తాయి? మెయిన్గా మన స్వాదిష్టాన అనేది మన కంట్రోల్ అక్కడ ఉండేది వాటర్ ఎలిమెంట్. సో మన బాడీని కానీ మన మైండ్ని కానీ మనం ఎలా కంట్రోల్ చేయాలనేది వాటర్ని చూసి తెలుసు. నీళ్ళని ఇలా దోసెట్టు పట్టాలి, లేకపోతే ఏదైనా పార తీసుకొని తవ్వి డైరెక్షన్ ఇవ్వాలి. అంతేగాని ఇలా గుప్పెటితో పట్టుకుంటానంటే అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రాసెస్, ఇప్పుడు యూరినేషన్ ఉంది, ఒక స్టేజ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది. 3 hours, 4 hours, 6 hours డిపెండ్స్. కానీ అంతసేపు అనవసరంగా హోల్డ్ చేసినప్పుడు డ్యామేజ్ చేస్తుంది.
మోషన్ అంతే కొన్ని ఉంటాయి. అలాగే మన మనసులో వచ్చే ఆలోచనలు, ఇప్పుడు ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఇప్పుడు ఒక ఆలోచనని మార్చాలి అంటే నెక్స్ట్ 5 మినిట్స్లో మీరు ఏం ఆలోచిస్తారు మీరు చెప్పగలరా? చెప్పలేను సార్. ఎవరికి తెలియదు, ఇంపాసిబుల్. ఆ టైంకి ఏమొస్తుంది ఏంటనేది మనకు తెలియదు. అవును. కానీ 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటేంటంటే దాని మీద మనం యాక్ట్ చేస్తామా చేయమా, దాన్ని ఏం చేస్తామా ఆలోచనతోటి మనం ఏం చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. రెండో దాంట్లోని ఎలాంటి ఆలోచనలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. అది మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు హ్యాపీ థాట్స్, హ్యాపీ ఆలోచనలు రావాలని చెప్పి రోజు నేను డైలీ సీరియల్స్, టీవీ సీరియల్స్ చూస్తున్నాను అనుకోండి, సోపు లేకపోతే తిట్టుకోవడమో తన్నుకోవడం, హారర్ సినిమాలు చూస్తా, నాకు హ్యాపీ థాట్స్ రావాలంటే వస్తాయా? రావు. మెజారిటీ ఆ భయంకరమైన ఆ ఏడుపు థాట్స్ వస్తాయి. సో దాన్ని మాడ్యులేట్ చేసుకోవాలి. అంటే మన ఆలోచనని మనం మార్చుకోవడానికి దాని పద్ధతిని, దాని గతి మార్చాలి. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. వాటర్ని మనం ఇలా పట్టుకుంటాం కానీ ఇలా పట్టుకోలేం కదా. పట్టుకోలేం. సో లైఫ్ని స్వాదిష్టానం, మన లైఫ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక పద్ధతి అనేది నేర్పించేది స్వాదిష్టాన చక్రం. ఇది మెయిన్గా ఏంటంటే మన హార్మోనల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు ఫీమేల్స్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ ఈ స్వాదిష్టాన ఇంబ్యాలెన్స్ వల్లనేనా? స్వాదిష్టాన ఇంబ్యాలెన్సే కారణం. పీసీఓడి, పీసీఓఎస్ ఇవి మళ్ళీ థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆలోచన ఒక చోటు ఉండదు. రిపీటెడ్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, చిరాకైన ఆలోచనలు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఈజ్ ఎ క్లెన్జర్. సో ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు, ఏదో మురికి పట్టినప్పుడు నీళ్ళు పోసుకుంటే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. సో మన శరీరంలో వాటర్ ఎలిమెంట్ స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. సో అది క్లీన్గా లేనప్పుడు, అది ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక అన్ఈజీనెస్, ఒక అన్క్లీన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. సో మేల్స్లోని ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, డ్రైవ్ లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, అలాగే ఫీమేల్స్లో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవడం. ఇవాళ రేపు చాలామంది మాకు టైంకి వస్తుంది అంటున్నారు కానీ 5 days, 6 days అలాగ వస్తుంది. యాక్చువల్గా టెక్నికల్గా 3 daysలో ఆగిపోవాలి. కొంతమందికి ఇంకా తక్కువే ఉంటుంది సార్, 1 or 2 days. లేకపోతే 1 or 2 daysలో ఆగిపోతుంది. అంటే కరెక్ట్గా ఫ్లో అవ్వట్లేదు అక్కడ. ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలామంది లేడీస్లో చూస్తున్నాం ఇవాళ రేపు. సో అక్కడ ఏంటంటే అది స్వాదిష్టాన చక్రం ఇంబ్యాలెన్స్ అనమాట. అలాగే ఇవి మన వాటర్ ఎలిమెంట్ కాబట్టి కిడ్నీ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేస్తాయి. అదొక ఆస్పెక్ట్. సో స్వాదిష్టాన ఇంబ్యాలెన్స్ ఏదర్ ఈ హార్మోనల్ యాక్టివిటీలో లేనప్పుడు మన కిడ్నీ యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తుంటుంది. దీనికి ఇండికేషన్ ఏంటంటే ఫియర్, అంటే సబ్కాన్షియస్గా ఒక టెర్రర్, ఒక ఫియర్ ఏదో ఒకటి హోల్డ్ చేసుకున్నాం అనుకో. అంటే ఫోబియా. అంటే అనవసరంగా ఇప్పుడు కొంతమంది ఏంటి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళడం, ఎవడో వచ్చి గుద్దేస్తాడేమో, లేకపోతే నాకే యాక్సిడెంట్ అవుతుందేమో, ఓకే ఓకే, లేదా అక్కడ పడిపోతుందేమో, ఓవర్ థింకింగ్. అది కూడా వాళ్ళ ఆలోచన కంట్రోల్లో లేనట్టు కదా. పడిపోతే అప్పుడు చూసుకుందాం, పట్టుకుంటాను. సో ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో అది కూడా మీకు ఆ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసి రీనల్ ఇష్యూస్, రీనల్ ఫెయిల్యూర్స్కి వీటన్నిటికీ కారణం అవుతుంటుంది. మణిపూర చక్రం కనుక ఇంబ్యాలెన్స్ ఉంది, అబ్నార్మాలిటీస్ అంటే ఇంబ్యాలెన్స్ ఉంటే ఎటువంటి అబ్నార్మాలిటీస్ వస్తాయి? మనకి డే టు డే ఫంక్షనాలిటీలోని చాలా మేజర్ రోల్ ప్లే చేసేది మణిపూర చక్రం. ఎక్కడ ఉంటుంది సార్ అది? అది మన నాభి స్థలంలో ఉంటుంది. మనకి నేవెల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పైన్ అసోసియేటెడ్గా స్పైన్ దగ్గర మనం నోటీస్ చేస్తాం అన్నమాట. దానికి ఏంటంటే అగ్ని మెయిన్, ఫైర్ ఎలిమెంట్. సో ఫైర్ ఎలిమెంట్. ఫైర్ అనేది ఏంటంటే 5 ఎలిమెంట్స్లో చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వాటర్ అనేది ఒక ప్లాస్మా స్టేట్ అనుకోండి, అర్త్ అనేది ఒక ఫైనల్ స్టేట్. ఈ మధ్యలో జరిగే రియాక్షన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సోడియం క్లోరైడ్ కలిస్తే సోడియం క్లోరైడ్ అవుతుంది మనం చదువుకున్నాం. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా అవ్వదు ఈక్వేషన్. ఎప్పుడు ఎంథాల్పీ అనేది ఉంటుంది. సో సోడియం క్లోరైడ్ ఒక ప్లాస్మా స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంటాయి, లిక్విడ్ అంటే వాటర్ స్టేట్. సాల్ట్ ఒక ప్లాస్మా స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. మధ్యలో జరిగే రియాక్షను అది ఎంథాల్పీ అంటాం. అది హీట్ అనమాట. సో ఏదర్ ఒక రియాక్షన్ జరిగేటప్పుడు అటు ఇటు జరిగినప్పుడు హీట్ అబ్జార్బ్ అవుతుంది, లేకపోతే హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా బాడీలో జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ హీట్తో బేస్డ్. మనం బాడీకి ఫ్యూయల్ కావాలంటే లైఫ్కి డైరెక్ట్గా సస్టైన్ అవ్వలేదు, ఇంటేక్ ఉండాలి. సో మనం తీసుకునే ఆహారం ఆ వాయువుతో కలిసి
మనకి బలంగా, మనకి శక్తిగా, మన శరీరంగా మారడానికి అంతా కూడా అక్కడ అగ్ని అనేది డే టు డే ఫంక్షనాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ కూడా మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ తోటే. ఫస్ట్ ఏంటంటే ఈ పంచభూతాల్లో మణిపుర చక్రానికి అగ్నికి సంబంధించిన జ్ఞానేంద్రియం అంటే సెన్సరీ ఆర్గన్ ఏంటంటే కళ్ళు. ఓ, చాలా మందికి కళ్ళు బాగోట్లేదు ఇవాళ రేపు సైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మణిపూర చక్ర అంటే నేనేమనుకున్నానంటే మీరు ఏం చెప్తారంటే ఇండైజెషన్ ప్రాబ్లము, యా, అవి కూడా అసిడిటీ ఇవి అనుకున్నా. డెఫినెట్గా అవి కూడా ఉన్నాయా? అవి కూడా వస్తాయి. అవి కూడా ఓకే. ఫస్ట్ అయితే మేజర్ గా ఐస్. ఆ తత్వం చెప్తున్నా. అంటే మీ మణిపుర చక్రం బాగాలేదు అంటే మీ సైట్ పాడవుతుంది అని. ఎందుకంటే సైట్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డైజెషన్. మనం ఇలా చూసినప్పుడు అన్నీ కనిపిస్తాయి కానీ అన్నీ మనం అంటే మన బ్రెయిన్ ప్రాసెస్ చేసిందే చూస్తాం. సో అక్కడ చూసిన దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఇట్స్ ఎ డైజెషన్. దానికి కూడా అగ్నే ఉంటుంది. సో మన చూపు అగ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా చాలామందికి ఇవాళ రేపు కనిపించకపోవడం ఇదంతా కూడా ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ వాళ్ళ మణిపుర చక్రం అగ్ని కరెక్ట్గా లేదని. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న పిల్లలకే చూస్తూ ఉంటాం కదా సార్, లైక్ 6 years 5 years పిల్లలు కూడా ఇంత ఇంత భూతద్దాలు పెట్టుకొని ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నట్ట, ఏం ప్రాబ్లం ఉన్నట్టు? అలా కాదులేండి, అది సైట్లోకి వచ్చినప్పటికీ మనకి సైనస్ యాక్టివిటీ ఉంటుంది, జనరల్ ఇది ఉంటుంది. ప్రతి స్టేజ్లోని గ్రోత్ ఫేజ్ ఉన్నప్పుడు మన ఫేషియల్ ఫీచర్స్ మారినప్పుడల్లా మనకి కొంత సైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దాన్ని బాడీకి కొంచెం టైం ఇచ్చి రెక్టిఫై చేసుకొని ఇస్తే అది సెట్ అవుతుంది త్రూ న్యూట్రిషన్, త్రూ ఎక్సర్సైజ్. అది లేకుండా మనం కళ్ళద్దాలు పెట్టేసాం అనుకోండి దానికి అడాప్ట్ అయిపోతుంది. సో ఒకసారి కళ్ళద్దాలు పెడితే వాటిని తీసేయడం చాలా కష్టం. మరి అంతే కదా సార్, కనిపించదు అని చెప్తాం కదా, కనిపించదు అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద డిసీజ్ వచ్చి బాగా వీక్ అయిపోయారు. అబ్బా నేను వీక్ అయిపోయాను ఎంతే అనుకోం కదా. మంచి మస్కులర్ ఫెల్. ఇప్పుడు ఒక అతను కరోనా టైంలో చూసాం, ఒక బాడీ బిల్డర్ బాగా చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. కరోనా వచ్చిన తర్వాత బాగా వీక్ అయిపోయి ఆల్మోస్ట్ 60-70 kilos తగ్గిపోయాడు. అక్కడ వదిలేదు కదా, మళ్ళీ హీ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి మళ్ళీ. సో ఇట్స్ లైఫ్ ప్రాసెస్. ఒకటి సైట్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం కొన్ని ప్రాక్టీసెస్, కొంత ఎక్సర్సైజ్, కొంత డైట్ అన్నీ మార్చుకొని చేసినప్పుడు అది సెట్ అవుతుంది. కొన్ని రెమెడీస్ ఇవ్వండి. ఐ రిపీట్. సో ఈ సైట్ వచ్చినప్పుడు ఫస్ట్ వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్. మీరు అలా కాదు, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటున్నారు. అలా కొన్ని రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి. రెమెడీస్ అంటే ఫస్ట్ డైట్లోనండి. అందరు విటమిన్ ఏ, క్యారెట్లు అంటారు కానీ క్యారెట్స్ కన్నా చాలా ఎక్కువ విటమిన్ ఏ మన జాంకాయల్లోని, మామిడికాయల్లోని ఉంటుంది. సో నాకు 8 years అప్పుడు ఒకసారి సైట్ వచ్చింది, గ్రోత్ స్పర్ట్ వస్తుంది. అలాగే 13 yearsలో ఒకసారి సైట్ వచ్చింది. అప్పుడు అంటే మీకు దూరం మీకు అనిపించలేదు? అప్పుడు సరదా ఉంటుంది కదా కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే. తిట్టారు ఇంట్లో వద్దని, నువ్వు ఫుడ్ సమంగా తినట్లేదు అని చెప్పి. సమ్మర్ హాలిడేస్ మొత్తం రోజు ఒక 2-3 మామిడికాయలు, బాగా పెరుగన్నం పెట్టారు. ఓ, 3 monthsలో మళ్ళీ నార్మల్ అయిపోయింది సైట్. మళ్ళీ 43-45 ఏజ్లోని చత్వారం వచ్చింది. సో అది వస్తుంది ఎందుకంటే అప్పుడు ఫేషియల్ ఫీచర్స్ మారుతాయి ఒక మిడిల్ ఏజ్ సెటిల్ అయినప్పుడు. సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంత డైట్ చూసుకోవాలి, త్రాటకం లాంటి ప్రాక్టీసెస్ చేయాలి. అంటే క్యాండిల్ని పెట్టి అలాగ చూడడం, ఐ ఎక్సర్సైజెస్ అవి చేసినప్పుడు ఇది కొంచెం టైం పడుతుంది. అంటే ముందులాగా ఇలాగ దగ్గరకు కనిపించకపోవచ్చు, యూ కెన్ మేనేజ్. ఇప్పుడు డ్రైవ్ చేయడానికి గ్లాసెస్ అవసరం ఉండదు, ఏదైనా చదవడానికి అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం బాగా తగ్గించుకోవాలండి. ఎందుకంటే మన ఐస్ ఫార్మ్ అయ్యింది రిఫ్లెక్టెడ్ లైట్ చూడడానికి, ఆరిజిన్ లైట్ చూడడానికి కాదు. మనం చంద్రుడికి వెళ్ళి ఎంతసేపు అయినా చూడొచ్చు, సూర్యోదయం టైంలో కూడా అలా తీక్షణంగా చూడలేము. అవును. ఎందుకంటే ఐస్ ఆర్ నాట్ బిల్డ్ టు టేక్ ఇన్ డైరెక్ట్ ఆరిజినేటెడ్ లైట్. సో మనకి మొబైల్స్లో వాటిలో చాలా మందికి చిన్న చిన్న అక్షరాలు కూడా కనిపిస్తాయి కానీ బుక్ కనిపించదు. ఎందుకంటారు? సో మన ఐని దానికోసం ఒక లైట్ ఆరిజిన్ అయ్యేదానికి ఎక్కువ అడాప్ట్ చేస్తుంది. ఓకే. సో ఒక రోజులో నేను ఒక 10 గంటలు 12 గంటలు మొబైల్లో చూస్తూ ఉంటే, లేకపోతే స్క్రీన్ని చూస్తూ ఉంటే నా ఐ దానికి అడాప్ట్ అయిపోతుంది. ఆ బుక్ అనేది అడాప్ట్ అవ్వదు, అక్షరాలు అనేవి అడాప్ట్ అవ్వదు. అక్షరాలు అనేవి ఇప్పుడు మనం చూడట్లేదు కదా, ఎవరు చదువుతున్నారు? బుక్స్ కూడా ఈ బుక్సే చదువుతున్నాం. అవును. సో ఇలాంటివి చూసుకోవాలి. సో త్రాటకం చేయడం, ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా మనం సైట్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ దుర్బినీలు ఇవన్నీ లేనప్పుడు కూడా జస్ట్ సైట్తోనే ప్లానెట్స్ని వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు, అంతే కదా. ఎవరో చెప్తే కానీ అదిగో అది మార్స్ కనిపిస్తుందంట చూడండి అది ఇది అంటాం. కానీ అప్పుడు నేకెడ్ అయితేనే చూసి 60 years ప్లస్ వాళ్ళు 70 years వాళ్ళు కూడా అది నోటీస్ చేసి మనదంతా నోట్ చేసేవాళ్ళు. కనిపిస్తుందా సార్ సోలార్ సిస్టమ్?
అంటే దానికి కొన్ని ఉంటాయి టెక్నిక్స్, పద్ధతులు. దానికి కూడా ఒక మెడిటేషన్ ఉంటది. ఇలా చూసుకోవచ్చు. హుహు. సో, ఇలాంటి ప్రాసెసెస్ ఉంటాయి. సో, మెయిన్‌గా ఏంటంటే నేను ఐ సజెస్ట్ లైక్ మంచి మన ఇండియన్ లోకల్ ఫ్రూట్స్ తిని, ఈ త్రాటకం, అయి ఎక్సర్‌సైజెస్ చేస్తే సైట్‌ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు. ఓకే. ఎన్నో సంవత్సరాల నుంచి స్పెక్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ ఈ రోజుల్లో అయితే సర్జరీ ఆప్షన్స్‌కే వెళ్తున్నారు సార్. స్పెక్స్ లేకుండా పర్మనెంట్‌గా అనుకోని. మరి ఆ సర్జరీస్ లేకుండా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! ఇవి పనికొస్తాయంటారా? త్రాటకము అవి చేసుకోవచ్చా? కాకపోతే అదే అంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ఎప్పుడైనా మన సైనస్ క్యావిటీ చేంజ్ అయినప్పుడు గ్రోత్ వల్ల కొంత మజిల్స్ సెట్ అవ్వడానికి కొంత టైం పడతది. ఈ టైంలో మనం గ్లాసెస్ పెట్టేసామనుకోండి, ఈ డిస్టెన్స్ దగ్గర మజిల్స్ సెట్ అయిపోతాయి. సో, ఇమ్మీడియేట్‌గా గ్లాసెస్ చేయడం చాలా కష్టం. దాన్ని మళ్ళీ గ్రాడ్యుయల్‌గా ట్రైన్ చేస్తా ఉండాలి. ఒక రోజులో అయ్యే పని కాదు. అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ షేక్స్ తినగానే నాకు బాడీ రాదు కదా! అంతే. అలాగని కొంతమంది మజిల్స్ కనిపించాలని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. మజిల్ ఇంప్లాంట్స్. బట్ దట్స్ నాట్ ప్రాపర్ మజిల్. నేను ఒక 6 నెలలో, సంవత్సరం కష్టపడితే అప్పుడు ప్రాపర్ ప్రోటీన్ మజిల్ షేప్స్ నాకు అనేది అరిగితే నాకు అప్పుడు స్ట్రెంగ్త్‌తో పాటు మజిల్ వస్తది. జస్ట్ నేను కోరుకున్న వెంటనే అది అవ్వదు. సో, సైట్ కూడా అంతే. మీరు టైం ఇచ్చి దానికి ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు అది షార్పెన్ అవుతది. ఏదన్నా కూడా అది కూడా ఒక మజిల్. మీ బ్రెయిన్‌ని షార్పెన్ చేసుకోవాలి. మీ అగ్నిని షార్పెన్ చేసుకోవాలి. అంటే మీరు ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ షార్ప్, తీక్షణ. అగ్నిలో తీక్షణత తగ్గినప్పుడు చూపు మందగిస్తదనమాట. సో, మీకు చూపు తగ్గినప్పుడు బ్రెయిన్ కూడా డల్‌నెస్ వస్తది. ఇప్పుడు ఈ గట్ హెల్త్ అని ఫోకస్ చేస్తున్నారు కదా సార్. అవునండి. ఈ గట్ హెల్త్ అంటే మణిపూర చక్రానికి రిలేటెడే కదా సార్? అవునండి. రిలేటెడే. మణిపుర చక్రంలో ఫస్ట్ ఆస్పెక్ట్ జఠరాగ్ని అంటాం. సో, డైజెషన్ అనేది మన వాళ్ళు ఓన్లీ గట్ వరకే చూస్తున్నారు. ఏంటి, నేను తిన్నది అరుగుతుందా లేదా? ప్రోటీన్ డైజెస్ట్ అవుతుందా? నేను ఇంత తింటున్నానా లేదా అని. కానీ డైజెషన్ 8 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ జఠరాగ్ని అంటే స్టమక్ దగ్గర డైజెషన్. ఫైర్ ఎలిమెంట్. మొత్తం 8 కైండ్స్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి మన లోపల. చాలా రకాలైన అగ్నులు ఉంటాయి. అందులో ఈ జఠరాగ్ని అనేది ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే మన లివరు, గ్యాస్ట్రిక్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటది. మన మైక్రోబ్స్. దీని తర్వాత అదెళ్ళి రసంలోకి మారాలి. ఆ రసం నుంచి రక్తంలోకి వెళ్ళాలి. ఆ రక్తంలోకి వెళ్ళింది డిఫరెంట్ ఆర్గన్స్‌కి, హార్ట్‌కి గానీ, లివర్‌కి గానీ, కిడ్నీకి గానీ అక్కడికి అబ్జార్ప్షన్ డిస్ట్రిబ్యూట్ జరగాలి. చేస్తది. హ్మ్. అక్కడి నుంచి ఎనర్జీ ఒక పార్ట్ మజిల్‌కి వెళ్ళాలి. ఆ మజిల్ నుంచి ఫ్యాట్‌కి, బోన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతది. అక్కడి నుంచి బోన్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు నర్వస్ సిస్టమ్‌కిను ఈ మధ్యలో కార్టిలేజెస్, జాయింట్స్ ఉంటాయి కదా! ఓకే. ఓకే. ఈ జాయింట్స్‌కి వస్తది. అదొక ఫైర్. ఆ ఫైర్ ఇంబాలెన్స్డ్ అయితే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వస్తుంటది. సో, అందరూ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ లేకపోతే మోకాళ్ళు ఇవి చూస్తారు గానీ, ఆర్థరైటిస్ అనేది డైజెస్టివ్ ప్రాబ్లమ్ అని ఎవరు రియలైజ్ అవ్వరు. ఓహో! ఓకే. సో, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నరాలకెళ్తది. అంటే సో, ఇప్పుడు చాలా నర్వస్ మందికి సిస్టమ్. నర్వస్ సిస్టమ్, ఆల్జీమర్స్ వస్తుంటది. నరాల మెమరీ బలహీనత ప్రాబ్లమ్, నరాల అంటారు. బలహీనత. వాళ్ళకి ఏ మందులిచ్చినా తొందరగా పనిచేయవు. చిన్న పిల్లల్లో పనిచేస్తది. ఎందుకంటే అగ్ని ఫాస్ట్ గ్రోత్ అక్కడ ఉంటది. సో, మీకు నరాల దాకా ఆ బలం వెళ్లి చేరాలి, ఆ మెడిసిన్ చేరాలంటే ఫస్ట్ ఇక్కడ డైజెస్ట్ అయ్యి, బ్లడ్‌కెళ్ళి, మజిల్‌కెళ్ళి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, బోన్‌కెళ్ళి, బోన్ మ్యారో నుంచి ఇక్కడికి రావాలి. సో, మీరు మూవ్‌మెంట్ లేదు, డల్‌గా ఉన్నారు, మజిల్ యాక్టివిటీ లేనప్పుడు నరాలకి ఆ మందనేది అసలు చేరదు. ఓకే. ఎంత మంచి సో, మందైనా గానీ. ఇన్ని ఎలిమెంట్స్, ఇన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఒక డైజెషన్ గట్‌లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ అన్నమాట. సో, ఇప్పుడు అల్జీమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక యాస్పెక్ట్‌లో ఆ నర్వస్ సిస్టమ్ దగ్గర ఉండే ఫైర్‌ని యాక్టివేట్ చేయడానికి కూడా మెడిసిన్ ఇస్తాం. దాంతో కలిపి. సార్ మనం ఇది ఐ సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్. ఈ రోజుల్లో అందరూ డెస్క్ జాబ్సే, స్క్రీన్ టైమ్ ఎక్కువైపోతుంది. వర్క్స్ అన్ని సిస్టమ్స్‌లోనే జరుగుతున్నాయి కాబట్టి, స్క్రీన్ టైమ్ ఉంది కాబట్టి, అవర్స్ టుగెదర్ 12 అవర్స్, 13 అవర్స్ అలా చేస్తున్నారు. సో, వాళ్ళకి రెమెడీ లాగా ఏదన్నా చెప్పండి సార్. అదే ఇప్పుడు మనం స్క్రీన్ టైమ్ ఇదనుకుంటున్నాం. ఒకప్పుడేంటి, ఈవినింగ్ లైట్ ఉండేది కాదు. చిన్న దీపం బుడ్డి పెట్టుకొని అక్కడ గ్రంథాలు రచించడం గానీ, చదవడం గానీ, చూడడం గానీ, సో, నైట్ టైమ్ లైట్‌కి బాగా అడాప్ట్ అయ్యేది. సో, ఎప్పుడైనా గానీ ఐ స్ట్రెయిన్ అనేది కామన్. సో, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలనేది ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే పొద్దున్నే పక్షులతో పాటు లెగవాలండి. 4:35 కల్లా లేచి, అంటే సూర్యోదయం అవ్వక ముందు లేచి అందరికి లెగవగానే ఫస్ట్ అలవాటేంటంటే మొబైల్ చూస్తారు. అవును. వాట్సాప్ మెసేజెస్ ఆర్ నోటిఫికేషన్స్ ఆర్ టైమ్ ఏదో ఒకటి. సో, లెగిసిన తర్వాత ఒక 3-4 అవర్స్ అట్‌లీస్ట్ 8:00 దాకా ఫోన్ ముట్టుకోకూడదు. ఫస్ట్ రూల్ అది. తర్వాత మీ సైనస్ క్యావిటీ మొత్తం క్లియర్‌గా ఉండాలి. సైనస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కళ్ళు ఉబ్బి లేకపోతే ఇది. సో, కొంచెం కార్డియాక్ బాగా ఊపిరందేటట్టు ఎక్సర్సైజ్ చేయడం. ఫిజికల్ ఎక్సర్సైజ్ గట్టిగా చేసినప్పుడు
ఇవన్నీ క్లీన్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు నేనేదో ప్రాణాయామం చేయాలనుకోండి, నెక్స్ట్ స్టేజ్ ప్రాణాయామం ఎక్సర్సైజ్ తర్వాత. నా ముక్కు బ్లాక్ ఉన్నప్పుడు నేను అనులోమ్ విలోమ్ చేసేస్తాను, నేను భస్త్రిక చేస్తానంటే రాదు. యెస్. యెస్. ఆ బ్లాక్స్ని రిమూవ్ చేయాలి. సో అదంతా క్లీన్ చేయాలి, జలనేతి చేసుకుంటూ ఉండాలి, వారానికి ఒకసారో 2 సార్లో. ఓకే. ఈ క్యావిటీని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇదంతా ఫ్రీగా ఉన్నప్పుడే ఆ కళ్ళు మూవ్ అవ్వడానికి మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి, స్పేస్ ఉంటుంది. లేకపోతే మీకు ఆ స్పేస్ రాదు పట్టేసినప్పుడు. నెక్స్ట్ స్టేజ్ ప్రాణాయామం చేసుకోవాలి. అంటే ఈ ఐ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. పొద్దున్నే లెగిసినప్పుడు అలాగా ఖాళీగా ఉండి బయట ప్రకృతి చూసినప్పుడు దూరంగా ఉండే చూడడానికి ఫోకస్ చేయడం, మళ్ళీ దగ్గర ఉండే ఫోకస్ చేయడం, అంటే మన ముక్కు మీద ఫోకస్ పెట్టుకొని ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి డిఫరెంట్వి. అలాగే ప్రాణాయామం చేసి మనదంతా ఇదంతా క్లీన్గా ఉన్నప్పుడు ఒక ఈ స్టేజ్లో త్రాటకం అంటాం, అంటే ఒక దీపం కానీ క్యాండిల్ కానీ పెట్టి దాన్నే చూడాలి. అది 5 మినిట్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. అంటే కన్ను ఆపకుండా ఆ నీళ్లు కారేంత వరకు అలాగా మనకి ఎంతసేపు రెప్పేయకుండా చూడగలిగితే అంతసేపు. అది 5 మినిట్స్ కంటే ఎక్కువ చేయకూడదా సార్? చేయకూడదు. మళ్ళీ అదర్ సైడ్ వస్తుంది ప్రాబ్లం. మనకి అది ఐ ఎక్సర్సైజ్ లాగా చేసుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే మీకు సాధనలో ఇన్డెప్త్ అటు వెళ్ళిపోవడానికి ఒక అద్దం మీదో లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టుకొని అలాగ వెళ్తారు. ఏంటంటే సైట్ ఇంప్రూవ్ చేయడానికి కాబట్టి అది అలాగ మనం చూడగలిగినంతసేపు చూసి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఇమేజ్ రిటైన్ అవుతుంది. యెస్. యెస్. అది ఎంతసేపు రిటైన్ అవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందా? అదేం క్యాలిక్యులేషన్ ఉండదు. ఎంతసేపు రిటైన్ అయితే అంతసేపు దాన్నే చూడాలని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మన ప్రాక్టీస్ బట్టి పెరుగుతుంది, ఇదవుతుంటుంది. సో దాని మీద మనం ఫోకస్ పెట్టుకున్నప్పుడు సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే అలా ఎన్నిసార్లు చేసుకోవాలి సార్? రోజు చేసుకున్న ప్రాబ్లం లేదా? రోజు ఒకసారి చేయాలి అంతే. ఇది ఎవరైనా చేసుకోవచ్చు కదా సైట్ ఉన్న వాళ్ళు, బికాజ్ ఐ స్ట్రెయిన్ అనేది అందరికీ అందరికీ ఉంటుంది. ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పొద్దున్నే లెగడం చాలా ఇంపార్టెంట్. అంటే మీకు లైట్ స్టార్ట్ అవ్వక ముందే లేచి ఐస్ని అడాప్ట్ చేస్తున్నాం గ్రాడ్యువల్గా. ఒకేసారి 10ంటికి లేచినప్పుడు మనకి చాలా తిక్కగా ఉంటుంది, అంత రష్ బ్రైట్నెస్ వచ్చేసరికి. పొద్దున్నే 5కి లెగిసినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది డే అంతా. నెక్స్ట్ ఏంటంటే మన పైత్యాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో టైంకి ఫుడ్ తీసుకోవడం, లివర్ బైల్ యాక్టివిటీ ఎక్కువ అవ్వకుండా చూడడం, మళ్ళీ మనకి చలవ చేసే పదార్థాలు పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవడం. అలాగే ఈ ఐస్లోని లెన్స్కి కైండ్ ఆఫ్ గ్లూటెన్ ఉంటుంది, ఫిష్ లివర్ ఆయిల్, ఒమేగా ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి సబ్స్టెన్సెస్ తీసుకోవడం. వీటితోని మనం అది డెవలప్ చేసుకోవచ్చండి. ఈ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటుంది, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి సార్, ఫీవర్లు కూడా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. రావాలి. ఆ, ఇంతకుముందు జనాలు హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే పిల్లల్లోనైతే సంవత్సరంలో ఒక 6 సార్లు, పెద్దవాళ్ళు సంవత్సరానికి ఒక 2-3 సార్లు కంపల్సరీగా జ్వరం వచ్చేది. సో జ్వరం అనేది మనకి సాఫ్ట్వేర్ అప్డేటు, కంప్యూటర్ రీబూట్ లాంటిది. న్యూ వర్షన్. అదే అంటే లోపల ఉండే ఇమ్యూనిటీ రీసెట్ అవుతుంటుంది ప్రతిసారి. సో ఇప్పుడు నాకు రెగ్యులర్గా జలుబు వచ్చినప్పుడు నేను దాన్ని సప్రెస్ చేయకుండా ఉంచాను అనుకోండి, ఇమ్యూనిటీ కరెక్ట్గా అయ్యి నాకు ఎలర్జీస్ రావు. సో ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఫీవర్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూస్ చేయడం కావచ్చు, డోలో ఇస్ వెరీ కామన్. డోలోను అదేంటి సిట్రజన్, ఇవి అవాయిడ్ చేయాలి. యూనివర్సల్ డ్రగ్స్ లాగా. మనకు ఎలాగైపోయిందంటే అమ్మో ఈరోజు ఈ పని చెయ్యకపోతే ప్రపంచం అంతం అయిపోతుంది అన్నట్టు. ఆ, అంటే సప్రెస్ చేస్తున్నాం కదా మరి మనం. జ్వరం వచ్చింది, ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోండి, ఏమైంది? ప్రపంచం ఏం ఆగిపోదు కదా. మీ బాడీ చెప్తుంది నీకు రెస్ట్ కావాలి, యూ షుడ్ స్టాప్, ఐ నీడ్ టైమ్ టు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యేటప్పుడు ఫోన్లో మనం అన్నీ చూసుకోలేము కదా, చూసుకోలేము. ఆ ఫంక్షనాలిటీ ఆపేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు షట్ డౌన్ చేస్తే కానీ అది కరెక్ట్గా పనిచేయదు. ఎగ్జాక్ట్లీ. బాడీకి అంతే, ఒక 3 రోజులు టైం ఇవ్వండి, ఏమవుతుంది? ఈ సప్రెస్ చేయడం వల్ల ఎలర్జీస్ ఎక్కువ, ఈ డస్ట్ ఎలర్జీ రావడం కానీ లేకపోతే సైనస్లు రావడం కానీ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో దాన్ని ఒకటి మనం అవాయిడ్ చేసుకోవాలి. సో మనకి మెయిన్గా మణిపుర చక్రంలోకి వచ్చేసరికి మెయిన్గా ఫస్ట్ జఠరాగ్ని. దీంతో ఏంటి, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, ఓకే, డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్, ఐసైట్. ఎందుకంటే దాని గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాము, మంచి రెమెడీస్ కూడా చెప్పారు. ఇంకొకటి మెయిన్గా దీంతో వచ్చేది ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్. చాలా మంది మైగ్రేన్ తల ప్రాబ్లం, తలనొప్పి వన్ సైడ్ హెడేక్ అని బాధపడుతూ ఉంటారు సార్. అదే మైగ్రేన్. చాలా మంది మైగ్రేన్ వచ్చి తలనొప్పి అనుకుంటారు, కానీ అది పైత్యం, జఠరాగ్ని కరెక్ట్గా లేనప్పుడు. అంటే ఇన్ ఏ వే ఇట్ ఈస్ వామిటింగ్ సెన్సేషన్ విచ్ డజంట్ కమ్ అవుట్.
ఇప్పుడు ఎప్పుడైనా అలా నాసియా ఫీలింగ్ అనేది నాజియా ఫీలింగ్ ఉందనుకోండి, ఒకసారి వాంతి చేసుకుంటే ఒక రకమైన రిలీఫ్ ఇలా దిగుతుంది. ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ లోపల ఉన్న పిత్తం పైత్యం అంతా కూడా ఇట్లా గట్టిగా పట్టి ఉంచుతుంది కానీ బయటకు వదలదు. దానికి కూడా ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి సార్. మెయిన్ అదే, దానికోసం మెడిసిన్ తయారు చేస్తాం. మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ను మన పైత్యాన్ని సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈవెన్ 20 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా 3 మంత్స్లో మైగ్రేన్ తగ్గిపోయింది మన మెడిసిన్ తోటి. అలాగే ఏదైనా టిప్స్ కావచ్చు, ఏదైనా ఎక్సర్సైజెస్ కావచ్చు, ఏం చేసుకోవాలంటారు మైగ్రేన్ ఉన్న వాళ్ళు? మైగ్రేన్ ఉన్న వాళ్ళు మెయిన్ గోధుమ అంటే గ్లూటెన్, లాక్టోజు ఇంటాలరెంట్ ఉంటారు. ఈ రెండు తీసుకోకూడదు. సో పిజ్జా అనేది తినకూడదు మైగ్రేన్ ఉన్న వాళ్ళు. పిజ్జాలు, బోండాలు. పూరీలు, చపాతీలు ఇవేవి, చీజు, పన్నీరు ఇలాంటివి తీసుకోకూడదు. పిత్తరసాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు టైం టు టైం తినేయాలి ఫుడ్. అంటే డయాబెటిక్ పీపుల్ లాగా. అంటే ఇప్పుడు ఒక అలవాటు పెట్టుకున్నాం అనుకోండి, 1 o'clock కల్లా తింటానని, 2-3 అయ్యిందంటే వాళ్ళ తత్వం ఆగదు. ఏంటంటే మనకి ఆ లివర్ని ప్యాసిఫై చేయాలి. సో వీళ్ళు ఏంటంటే ఆ టైం అయినప్పుడల్లా కనీసం ఒక 2-3 ముద్దలన్న పెరుగన్నం తిన్నారంటే అక్కడ రెక్టిఫై అవుతుంది. ఇంకొకటి వీళ్ళకి ఒక సజెషన్ ఇచ్చేది ఏంటంటే పొద్దున్నే కొంచెం చద్దన్నం తింటే వీళ్ళకి చాలా మంచిది. అందరికీ మంచిది. టెక్నికల్గా మనకి లాస్ట్ 15-20 ఇయర్స్ బట్టే టిఫిన్లు అంటే ఇడ్లీ, వడ ఇలాంటివి వస్తున్నాయి కానీ ఇవి ఈవినింగ్ స్నాక్స్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతారు సార్ ఇది. ఫస్ట్ ఫుడ్ ఏంటంటే మనకి పొద్దున్నే చద్దన్నం తింటే అంత మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకొకటి ఉండదు. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది చాలా హెల్ప్ చేస్తుంటుంది. మెయిన్గా ఏంటంటే మీ గట్ని మీరు శాంతింపజేసుకున్నప్పుడు మైగ్రేన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో గట్ మీద ఫోకస్ పెట్టుకోవాలి, తల మీద కాదు వాళ్ళు. నెక్స్ట్ మనకి జఠరాగ్ని, ఫ్యాటీ లివరు ఇవన్నీ వచ్చిన తర్వాత మెయిన్ ఆస్పెక్ట్ ఒకటి బోన్ దగ్గర ఏదైతే కాల్షియం మెటబాలిజం దగ్గర ఒక డైజెషన్ ఉంటుందో ఆ డైజెషన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి స్పేస్లో పాపం వాళ్ళు ఒక 6 months ఎక్స్ట్రా ఉండిపోయారు. వాళ్ళ కిందకు వచ్చేసరికి వాళ్ళ బోన్ డెన్సిటీ 30% పడిపోయింది. జస్ట్ బికాజ్ అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళ మజిలర్ మూమెంట్ లేదు, అవును, ఆస్ట్రోనట్ సునీత మజిల్ యాక్టివిటీ లేదు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం వాళ్ళు అక్కడ చాలా ఎక్సర్సైజులు చేసినా సరే సరిపోదు కదా సార్. సరిపోదు. సో బ్లడ్ నుంచి మజిల్కి వెళ్ళి మజిల్ నుంచి బోన్కి రావాలి. మధ్యలో బోన్కి వెళ్ళకుండా ఫ్యాట్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ అగ్ని ఏదైతే ఉందో మేధ అగ్ని అంటాం, అంటే ఫ్యాట్ని డైజెస్ట్ చేసే అగ్ని, ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఒబెసిటీ వస్తుంది. ఓకే. అన్నెసరీ ఫ్యాట్ డిపాజిట్స్. ఈ ధాతురాగ్ని అంటాం, ఏది మనకి అస్థి అంటే బోన్స్కి వెళ్ళే మెటబాలిజం ఎనర్జీ, అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది. సో చాలా మందికి ఈ 2 ఆస్పెక్ట్స్లో ఇంబ్యాలెన్స్ ఉంది. సో ప్రత్యేకంగా ఒకటి బేసిక్ ఫండా గుర్తుపెట్టుకోవాలంటే గట్ హెల్త్ బాగుండాలి, డైజెషన్ బాగుండాలి. రెండోది మీకు మజిల్ స్ట్రెంగ్త్ అయితే తప్పితే బోన్ స్ట్రెంగ్త్ రాదు. మీరు ఎన్ని కాల్షియం టాబ్లెట్స్ మింగండి, ఎంత విటమిన్ B12 వేసుకోండి, అన్లెస్ అండ్ అంట్లు ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, సైక్లింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ సరిపోదు, వాకింగ్ మజిల్ బిల్డ్ చేయలేదు. ఓకే. సో మీరు దాని మీద వెయిట్ వేయకుండా ఫస్ట్ సైక్లింగ్ చేసి తర్వాత గుంజీలు తీయడం మొదలు పెట్టగలిగితే నీ బ్రెయిన్ అనేది రాదు ఇంకెప్పటికీ. సో మీరు అక్కడ థై మజిల్స్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోకపోతే మోకాళ్ళు అరిగిపోతాయి. బోన్ స్ట్రెంథనింగ్ అనేది అవ్వదు అన్లెస్ అన్నట్లు యూ స్ట్రెంగ్తన్ దట్ మజిల్. సో నీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇంతకుముందు అంటే చాలా నడిచే వాళ్ళవి, కింద కూర్చునే వాళ్ళవి. సో ఒక డేలో ఒక 40, ఒక 50 నుంచి 100 గుంజీలు అయిపోయేవి ఆటోమేటిక్గా. సో ఇవి అవాయిడ్ చేయాలంటే మనం కనీసం ఒక 50 గుంజీలు తీయాలి, ఒక అరగంట గంట సైక్లింగ్ చేయాలి, స్కిప్పింగ్ ఇలాంటివి ఏవో చేసుకున్నప్పుడు. స్విమ్మింగ్ ఇస్ ఆల్సో కూడా సజెస్టబుల్ కదా సార్? స్విమ్మింగ్ కూడా సజెస్టబులే. ఓకే. అంటే ఇవి జాగింగ్ ఇవి చేయలేని వాళ్ళు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంటారు కదా పెయిన్తో, అలాంటి వాళ్ళకి స్విమ్మింగ్, సైక్లింగ్ చాలా మంచి ఎక్సర్సైజెస్. అంటే ఎవరైతే మోకాళ్ళ నొప్పులు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది స్విమ్మింగ్, సైక్లింగ్. మెల్లిగా స్విమ్మింగ్ నుంచి స్ట్రెంగ్తన్ అయిన తర్వాత సో మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వర్క్ చేయాలండి. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా మందికి తెలియదు అసలు గట్ ఇంపార్టెన్స్ ఏంటి. నాకైతే కొత్త విషయం తెలుసుకున్నాను. సైట్ రావడం కూడా గట్కి సంబంధించింది, డైజెషన్కి సంబంధించిందని. సో ఇప్పుడైతే ఒక 3 చక్రాల గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంబ్యాలెన్స్ ఉంటే ఏమేమి అవుతాయి, ఏ డిసీజెస్ వస్తాయని. సో నెక్స్ట్ తర్వాత మిగతా చక్రాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. చాలా మంచి సబ్జెక్ట్ సార్. అంటే మన బాడీలో అసలు లైఫ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఒక సెల్ మల్టిప్లై అయ్యి డూప్లికేట్ అయ్యి వచ్చే డిసీజెస్ ఏంటి, ఇంబ్యాలెన్స్ ఉంటే ఎటువంటి డిసీజెస్ వస్తాయి, ఆ సిమ్టమ్స్ ఏంటి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.